గురు సేవ చేయాలి. ప్రధానంగా గురువుకి ఎంత సేవ చేస్తే అంత అంత మనకి అనుకూలమైన విద్యను గురువు ఇస్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురువే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంటే విద్యార్థికి విద్య లభిస్తుంది. అది ఎవరి ద్వారా లభిస్తుందంటే గురు ద్వారానే లభిస్తుంది. మార్గాన్ని ఇచ్చేది ఎవరంటే సాయిబాబా. బాబా ఎప్పుడు శ్రద్ధ సబూర్ అనే 2 వాక్యాలను ఎప్పుడూ చెప్తూ ఉంటారు. శ్రద్ధ ఉంటే ఏదైనా సాధిస్తాం, సబూరి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా 2 నాణాలని ఎప్పుడు బాబాగారు అడిగి తీసుకుంటూ ఉంటారు. అవే శ్రద్ధ సబూరి అంటారు. మహల్సాపతి ఫస్ట్గా బాబాగారిని షిరిడిలోనే చూశారు. ఆయన చూసి సాయిరా అని పిలిచారు. ఆయన ఎంత గొప్పవారైతే ఆయన ఆ విధంగా పిలుచుంటారు మహల్సాపతి సాయిని. ఆయన యొక్క తేజస్సు చాలా అద్భుతంగా ఉంది అని పూర్వం చెప్పేవారు. అదేవిధంగా ప్రతి దేవాలయంలో చాలా దేవాలయాల్లో బాబా ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా శ్రీ అమీర్పేట హనుమాన్ దేవస్థానంలో 2004 నుంచి ఇక్కడ బాబాగారు కొలువై ఉన్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళకి చాలా కోరికలు నెరవేరాయి. విద్య, ఉద్యోగము, వివాహము, విదేశీయానం కూడా ఆయన సేవ చేసుకోవడం వల్ల దేవాలయంలో జరిగాయి. అదేవిధంగా ప్రతి గురువారం ఉదయం బాబాగారికి 5 గంటలకు కాకడహారతి ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా పంచామృతాలతో పళ్ళ రసాలతో విశేషంగా అభిషేకం చేస్తూ ఉంటాము. తర్వాత దర్శన భాగ్యాలు, సాయంత్రం సమయంలో పల్లకి ఉత్సవ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే నామ సంకీర్తన ఉంటుందో అక్కడ భగవంతుడు వచ్చి ఎప్పుడు నిత్యము కూర్చొని భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో భజన సంకీర్తన చాలా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాయిరామ్. బాబాగారు ఒక పదం సచ్చరిత్రలో ఉంటుంది 22 అధ్యాయంలో. నా ప్రకాశాన్ని చూడవాలంటే చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యనున్న నా యొక్క కాలి బొటన వేలిపై నీ దృష్టి నువ్వు సారించనచో నీ అహంకారాన్ని పోగొడతాన ఆ యొక్క సచ్చరిత్రలో ఉంటుంది. అది ప్రతి ఒక్క భక్తుడు బాబా యొక్క పాదాల చెంత కూర్చొని స్మరణ చేస్తే చాలు ఆయన అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా 7 కొండలపైన స్వామి యొక్క నిజపాదాలనే ఉంటాయి. ఆ నిజపాదాలు దర్శనం మాత్రమే సర్వపాపాలు నశిస్తాయని మనకు తెలుసు. 7 కొండల వాడంతటి వాడే మనకి కరుణించేవాడు కాబట్టి గురు యొక్క అనుగ్రహం కలిగిన బాబా మాత్రం మనకు చేయడా. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు బాబా యొక్క సేవ చేసుకుని ఆయన ఏమీ మనం అడగక్కర్లేదు. స్వామి మా ఇంట నువ్వు ఉంటే చాలు, నీవు మా దగ్గర ఉన్నంటే మాకు అన్ని అవి లభిస్తాయి అనుకుంటే చాలు, ఖచ్చితంగా మనకి బాబాగారు నెరవేరుస్తారు. కాబట్టి భక్తులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనండి, సేవ చేయండి, చక్కగా దేవాలయంలో కూర్చోండి, ధ్యానం చేసుకోండి, ఆయన స్మరణ చెయ్యండి. మనసులో ఏ కోరిక అవసరం లేదు, మన కోరిక ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు స్వామి యొక్క సేవ చేసి తరించవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క దేవాలయంలో ఉదయం 6:30 గంటలకు ప్రతిరోజు కాకడ హారతి అనేది ఉంటుంది. కాకడ హారతి అయిన తర్వాత బాబాగారికి మళ్ళీ ప్రత్యేకంగా పాలతో అభిషేకం చేసి అలంకారం చేసిన తర్వాత మళ్ళీ సంస్థాన హారతి అని ఒక హారతి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 11 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకి సంధ్యాహారతి, రాత్రి 8 గంటలకి శేషహారతి కార్యక్రమాలు ఉంటాయి. శేషహారతి అయిన తర్వాత బాబాగారిని నిద్రపుచ్చడం జరుగుతుంది, దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా మరుసటి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ విధంగా దేవాలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. బాబాగారి యొక్క చాలీసాని సాయంత్రం సమయంలో సంధ్యాహారతి అయిన తర్వాత చాలీసాని పెడతాము. అదేవిధంగా ఒక్కో పర్యాయము ఉదయం పూట కాకడహారతి అయిన తర్వాత చాలీసాని పెడుతూ ఉంటాం. విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఉంటుంది. దాంట్లో ఆయా కార్యక్రమాలు ఆయా సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. బాబాగారికి ప్రసాద వితరణలో ప్రధానంగా బాబాగారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టము, రొట్టెలంటే బాగా ఇష్టము, దూద్ పేడ స్వీట్ బాగా బాబాగారికి ఇష్టమని
మన అందరికీ సచ్చరిత్రలో మనం చదివాము, చూసాము. ఆయన లీలలో కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి బాబా గారికి ఎక్కువగా వంకాయ కూర అంటే ఇష్టము, పెరుగు పచ్చడి అంటే బాగా ఇష్టం. బాబా అనేది మనం దైవంగా భావిస్తాం. ఆయన మానుష్యంగా మనుష్య రూపంలోనే పుట్టినవాడు. ఆయన కూడా జన్మ మరణాలు పొందినవాడే. ఆయన బాబా గారు ఒక 3 రోజులు శరీరాన్ని వదిలి మళ్ళీ భగవంతుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ ఆయన శరీరాన్ని తీసుకొని భక్తుల్ని, నేను దేవుణ్ణి కాదు భక్తుడినే, నేను కూడా ఒక భక్తుడినే, దేవుడి యొక్క భక్తుడని చెప్పుకున్న కలిగిన బాబా ఆయన. అదేవిధంగా ఆయన మానవుడే. తరతరాలుగా రాముడు, కృష్ణుడు, వామనుడు వీళ్ళందరూ కూడా మానవ అవతారాలు ఎత్తిన వాళ్ళే. వాళ్ళు కూడా శరీరాన్ని చాలించిన వాళ్ళు. అదేవిధంగా బాబా గారు కూడా తన శరీరాన్ని చాలించి గుప్త రూపంలో ఉండి భక్తుల యొక్క కోరికలు తీస్తూ ఉన్నారు బాబా గారు. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.